చూసారు కదా ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు. సో యాక్చువల్గా మనిషి పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. నిజంగా ఈ మతాలు అనేటువంటి కాన్సెప్ట్ ఎవరికి హెల్ప్ చేస్తున్నాయి ప్రజెంట్ అని అంటే కేవలం ఒక్క రాజకీయ నాయకులకు మాత్రమే. ఆ రాజకీయ నాయకులే మత విద్వేషాలను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క బాగు కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ప్రజల్లో చిచ్చుపెట్టి ఈ విధంగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎలా భావించాలి అంటే, ఇది ఒక ఫెయిల్యూర్ ఆఫ్ రూల్ ఆఫ్ లాగా, అంటే ఒక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టుగా భావించాలి. అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్గా కూడా భావించాలి. అండ్ ఇది ఒక యాంటీ హిందూ అలాంటి దానిగా భావించకూడదు. కాబట్టి వెంటనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా తను చొరవ తీసుకొని ఈ విషయంలో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఒక మంచి సొల్యూషన్కి వచ్చి ఇలాంటి దాడుల్ని ఆపాలని, వీటిలాంటి వాటిని పునరావృతం కాకుండా భవిష్యత్తులో చూడాలని కోరుకుందాం, ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.